శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కైలాస యాత్ర పేరుతో కొంతమంది యాత్రికుల నుంచి సేకరించిన డబ్బును అదే సంస్థలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి చోరీ చేయడంతో యాత్రికులు తీవ్ర ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. దీనిపై కొంతమంది భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఉద్యోగి చేసిన తప్పుకు నైతిక బాధ్యతగా సంస్థ అధినేత పివి భరత్ కుమార్ శర్మ స్వయంగా డీడీలను యాత్రికులకు అందించారు. దీనిపై యాత్రికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇట్లా పట్టుకోండి మీరు ఒకసారి నేను మీ భరత్ శర్మ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత. గత 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష మానసరోవర్ యాత్రకి బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికీ ఆ యాత్రకి తీసుకువెళ్ళలేదని, చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అది మన మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయం. మా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మనోభావాలకి, అదేవిధంగా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి, అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. కొంతమంది యాత్రికులు వెళ్ళడానికి అవకాశం కుదరక ఎవరైతే ఇంకా ఆగిపోయి ఉన్నారో వారందరినీ కోర్టు సమక్షంలో ఇలా వారందరికీ టీడీఎస్ రూపంలో అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఒక జరిగినటువంటి తప్పిదానికి ఒక మేనేజ్మెంట్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా నేను నైతిక బాధ్యత వహిస్తూ సంబంధించినటువంటి ఈ యొక్క డీడీ కాపీస్ అందరినీ కస్టమర్స్కి ఇవాళ అందించడం జరుగుతుంది. అండ్ ఈ రకమైనటువంటి యొక్క విష ప్రచారాలు బయట ఎక్కడ వచ్చినా సరే వాటికి తగిన విధంగా ఇది సంస్థ వల్ల జరగడం తప్పు కాదని, ఒక ఉద్యోగి మా దగ్గర నుంచి చేసినటువంటి ఒక తప్పుకి మేము నైతిక బాధ్యత వహిస్తున్నామని తెలియజేస్తూ